అంటే సరోగసీ అంటే ఒరిజినల్ పేరెంట్స్ ఎవరో సరోగసీ మదర్కి చెప్పరు, అలాగే సరోగసీ మదర్కి ఎవరో వీళ్ళకి చెప్పరు. బట్ అనుకోని కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆ అమ్మాయి అతనిలో లవ్లో పడితే ఆ స్ట్రాంగ్ హెడెడ్ హాట్ హెడెడ్ బిలియనీర్ ఆ అమ్మాయిని ఒప్పుకుంటాడా, అంత ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని అనేదే స్టోరీ పాయింట్ తీసుకొచ్చారు. సూర్య యొక్క ఇంటెన్స్ ఎమోషన్స్, వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్షను, మమతా బైజు బబ్లీనెస్ మూడింటిని కంబైన్ చేస్తూ చాలా సరదాగా తీసుకెళ్లారు సినిమాని. అంటే ఇప్పుడు అంత పెద్ద హీరో, అంటే ఇప్పుడు మన మెగా హీరో ఎలాగో మన అంత పవర్ఫుల్ హీరో కదా, లాస్ట్ మూవీ కానీ ఏదైనా కానీ సూర్య అంత పవర్ఫుల్ హీరోని తీసుకొచ్చి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ, అంటే లంహే అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం, శ్రీదేవి అనిల్ కపూర్, ఆ టైప్ ఆఫ్ షేడ్స్ కనిపించాయి ఈ సినిమాలో. లంహే చాలా పెద్ద హిట్ యాష్రాజ్ ఫిలిమ్స్, అదే టైప్లో ఇది వెంకీ అట్లూరి మూవీస్ అంటే ఫ్యామిలీ మూవీసే కదా. వెంకీ అట్లూరి అంటే చాలా సెన్సిబుల్ ఎమోషన్స్, కామెడీ, చాలా సటిల్ లవ్, సెంటిమెంటు, ఇవన్నీ మదర్ అండ్ సన్ సెంటిమెంటు, ఆ బిలియనీర్కి ఆ యంగ్ గర్ల్కి మధ్యన సెంటిమెంటు. అంటే ఇట్స్ అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ అది, అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. అంటే హీరోయిన్ గుడిలో చూడంగానే పువ్వులు పడడం, చిచ్చుబుడ్లు వెళ్తుర్లా అమ్మాయిని చూసి లవ్ చేయడం, ఇద్దరు వెంటనే స్విట్జర్లాండ్లో 15 మంది డాన్సర్తో డ్యూయెట్, అలాంటి సబ్జెక్ట్ కాదు ఇది. అలాంటి సబ్జెక్ట్ అంటే ఒక హాట్ హెడెడ్ బిలియనీరు, స్ట్రాంగ్ ఎమోషన్స్, పెళ్ళంటే అస్సలు ఇష్టం లేనివాడు, ఒక చాలా బబ్లీ ఒక అమ్మాయి వీడిని శాంటా క్లాజ్ లాగా చూస్తూ ఉంటుంది. అంత లవ్ చేసిన అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది, అటువంటి ఎమోషన్స్ ఉంటాయి. అటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి దానిలో అక్కడక్కడ సూర్యన్స్ ఇంటెన్స్ ఎమోషన్స్ని చూపిస్తూ రాధిక సూర్య మధ్యన మదర్ అండ్ సన్ లవ్ పెడుతూనే ఆ స్టోరీ అంతా అట్లా తీసుకొచ్చారు. బీసీ సెంటర్ అని కాదు, ఎమోషన్ అంటే తల్లి ఎమోషను, లవ్, అది ఏ ఎమోషన్. బీసీ సెంటర్ల కోసం 2 ఫైట్లు పెట్టారు. మమతా బైజు చాలా యంగ్ గర్ల్, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బబ్లీగా ఉంది మూవీలో. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. డబ్బింగ్ ఎలా ఉంది సార్? డబ్బింగ్ ఆల్మోస్ట్ బాగా పర్ఫెక్ట్ మ్యాచ్ చేశారు. అది యాక్చువల్ డబ్బింగ్ సినిమా అయితే తెలుస్తోంది. అంటే నాకు అదే ఆశ్చర్యం వచ్చింది. ఇప్పుడు మన తెలుగు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు పెట్టుకొని డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండిట్లో షూట్ చేయాల్సింది కదా ఈచ్ సీన్, అంటే బడ్జెట్ కన్స్టెంట్స్ గురించేమో మరి డబ్ చేసేసారు డైరెక్ట్గా. బట్ ఆల్మోస్ట్ డబ్బింగ్ ఈజ్ వెరీ గుడ్ లిప్ సింక్ ఉంది. అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ, అంటే సినిమా మొత్తానికి ఆమె హార్ట్ అనమాట. సూర్య ఇంకా తన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇంకా రాధిక గారు ఇంకా మమితా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఎమోషనల్గా చాలా మంచి హై ఇచ్చింది సినిమా.